ప్యాకెట్ వచ్చేసి నేషనల్ విటమిన్ సి డే అనమాట. ఇది జాతీయ సి దినోత్సవం, విటమిన్ సి దినోత్సవం. విటమిన్ సి మనకు తెలిసిందే ఎంత ఇంపార్టెంట్ మన బాడీలో. విటమిన్ ఏ నుంచి మొదలు పెట్టుకుంటే విటమిన్ కే వరకు మనకి చాలా ఇంపార్టెంట్. ఏ కావచ్చు, విటమిన్ సి కావచ్చు, డి కావచ్చు, ఈ కావచ్చు, డి కావచ్చు, కే కావచ్చు. ఒక్కొక్కదానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. విటమిన్ సి ఉంటే మన స్కిన్కి కావచ్చు, మన టూత్ అంటే మన పళ్ళు ఉంటాయి కదా దానికి కావచ్చు, అంటే మన హెయిర్కి చాలా పోషకాలు వస్తాయి అన్నమాట. సో విటమిన్ సి వల్ల చాలా లాభాలు ఉన్నాయి. విటమిన్ సి మెయిన్గా వచ్చేసి మనకి ఫ్రూట్స్ ఎక్కువ పులుపుగా ఉంటాయి కదా, అటు దొరుకుతుంది. టమాటా కావచ్చు, టమాటా ఫ్రూట్ అని మీరు అనుకోవచ్చు, కానీ టమాటా కొంచెం తింటాం. టమాటా కావచ్చు, నారింజకాయలు కావచ్చు, బత్తాకాయలు కావచ్చు, ఇలా కొన్ని పులుపుగా ఉండే ఫ్రూట్స్లో ఎక్కువ విటమిన్ సి దొరుకుతుంది. మా చిన్నప్పుడు విటమిన్ సి ట్యాబ్లెట్స్ కూడా అంటే ఒక చిన్న ఉండే రౌండ్గా అది తినేవాళ్ళం. కొన్ని విటమిన్ సి బాగా వచ్చిందని చెప్పి అన్నప్పుడు ఒక 2 అదనమాట. సో విటమిన్ సి లేకపోవడం వల్ల డెఫిషియన్సీ వల్ల ఏమి వస్తుందో కూడా చెప్పుకుందాం. విటమిన్ సి లేకపోవడం వల్ల మన స్కర్వీ అని వచ్చింది. స్కర్వీ మీన్స్ మనకి ఇప్పుడు పళ్ళు ఉన్నాయి కదా, ఆ పళ్ళు చిగుళ్ళు ఉంటాయి కదా, మీకు తెలిసే ఉంటుంది. ఆ చిగుళ్ళు అన్నమాట రక్తం వచ్చింది విటమిన్ సి లేకపోతే. మనము మాటికి రక్తం వచ్చేసి పళ్ళు చిగుళ్ళు అరిగిపోవడం అండ్ ఎనీమియా కూడా కొంచెం డ్యామేజ్ అవ్వడం ఇట్లా జరుగుతుంటుంది అనమాట. అండ్ డ్రై హెయిర్, మన హెయిర్ ఉంటుంది కదా పొడిబారిపోయిద్ది అనమాట విటమిన్ సి లేకపోతే. అండ్ స్కిన్ కూడా పొడిబారిపోయి రాలిపోతూ ఉంటుంది. సో విటమిన్ సి ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో మనకి ఏ విటమిన్ ఆ విటమిన్ ఇంపార్టెంటే. ఏ విటమిన్ తక్కువ చేయను, ఏ విటమిన్ ఎక్కువ చేయను. సో విటమిన్స్తో కొంచెం ఫుడ్ తినడం నేర్చుకోండి. విటమిన్ 1 ఫుడ్ ఏ పడితే ఫాస్ట్ ఫుడ్ తినకుండా. థ్యాంక్ యూ సో మచ్.